ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పేర్లు చెప్పి సైబర్ కేటుగాళ్లు బురుడి కొట్టిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ ఖాతా సృష్టించి ఏకంగా సీఎం చంద్రబాబుతో వీడియో కాల్, వాట్సాప్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇక 80,000 కాజేశారు. విశాఖలో ఈ ఘటన జరిగింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పేర్లు చెప్పి సైబర్ కేటుగాళ్లు బురుడి కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, గతంలో కూడా దేవినేని ఉమా వీడియో కాల్లో మాట్లాడినట్టుగా కూడా తెలంగాణ నుంచి, అంటే ఇక్కడ కూడా ఏదో ఈ విధంగా మార్ఫింగ్ చేసే ప్రయత్నం చేశారు కదా, బురుడి కొట్టించడం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఘటన జరుగుతా ఉంది. సైబర్ కేటుగాళ్లు పవన్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ పేర్లు చెప్పడమే కాదు, వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడినట్లు వాళ్ళు ఒక ఏఐ టెక్నాలజీతో ఉపయోగించి మోసం చేసిన ఘటన ఇప్పుడు విశాఖలో చోటు చేసుకుంది. అయితే ఇది 8వ తారీఖున జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇది వెలుగులోకి వచ్చింది. దీన్ని మనం నిశ్చితంగా చూసినట్లయితే సీతంధార ప్రాంతానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన భూమి విషయంలో జీఎంసీ కమిషనర్ అదేవిధంగా కొంతమంది నగర ప్రముఖులతో ఆయన మాట్లాడినట్లుగా, ఈ విషయంలో కూడా నగదు లావాదేవీలు జరిగినట్లుగా మాట్లాడినట్లు, ఈ వ్యవహారంలో లోకల్ గా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరి పాత్రైనా ఉంటే కూడా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ నేరుగా సీఎంఏ బాధితుడు శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడే విధంగా ఏ టెక్నాలజీతో మాట్లాడించి 80,000 వరకు వీడియో కొట్టించారు. ఈ విషయాన్ని కూడా ఆలస్యంగా శ్రీనివాస్ రెడ్డి తెలుసుకున్నాడు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇందులో మరొక విషయం కూడా మనం గమనించాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి చెప్తుంది ఎంతవరకు వాస్తవం. ఒక పక్క జీవీఎంసీ పార్క్ స్థలం అంటున్నారు. ఆ జీవీఎంసీ పార్క్ స్థలానికి 80,000 కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అనేది దీనిపైన దర్యాప్తు చేయాలి. మరోపక్క ఈ బోడీ కొట్టించిన వ్యక్తి సీఎం మంత్రి నారా లోకేష్, దేవినేని ఉమా, వీళ్ళ పేరు ఎందుకు చెప్పి వీళ్ళని మోసరించాడు అనేది కూడా దీనిలో తెలియాల్సి ఉంది. కాబట్టి ముందుగా ప్రాథమిక సమాచారం తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీనివాస్ రెడ్డి నుంచి ఫిర్యాదు సేకరించి అదేవిధంగా ఫోన్ పే చేసిన నంబర్ ని, ట్రాన్సాక్షన్ ఐడిని కూడా తీసుకొని ఆ దిశగా పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ టెక్నికల్ గా ఐడి అదేవిధంగా దానికి సాంకేతిక పరంగా ఉన్న మొత్తం టెక్నాలజీ పరంగా వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఈ విధంగా కేవలం అంటే ప్రస్తుతం మన సీఎం మంత్రి నారా లోకేష్ చేస్తున్నాం. ఇలాంటి కేసులు గతంలో అనేకం జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పరంగా మనం చూసుకున్నట్లయితే కేసులు కూడా అంటే నైపుణ్యం కూడా సిబ్బంది కూడా సైబర్ క్రైమ్ లేరనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఏ కేసు అయినా మనం ఆ టెక్నాలజీ పరంగా చూడాలి అంటే అవుట్ సోర్సింగ్ పీపుల్ తో వాళ్ళు తీసుకొని మొత్తం వివరాలు సేకరించి కేసుల్ని పరిష్కరించే దిశగా వెళ్తున్నారు. కాబట్టి ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు ఫిర్యాదు ఇచ్చిన కేసులో వాస్తవం ఉందని ముందుగా గమనించిన తర్వాతే కేసులోకి వెళ్తే అసలు వాస్తవాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ సార్ నమస్తే సార్. సార్ 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 నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ సార్ నమస్తే సార్.